ఓం హ్రీంకారాసనగద్భితానలసికాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం పరశుదాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీంద్రపురాం పరాత్ప్రగళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ యొక్క కుజ బుధ గ్రహాలు రెండూ కలిపి మనకి మీనరాశిలో ఉన్నాయి. మరి ఇది మీనరాశిలో 11 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మీనరాశి ప్రవేశం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కుజుడు మీనరాశిలో 2 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ఉంటుంది. దీని వలన మొత్తం 12 ద్వాదశ రాశుల వారు కూడా ఏమండి మాకు చాలా అప్పుల బాధలు ఎక్కువైపోయినాయండి, ఆదాయాలు పెరగట్లేదండి, అప్పులు తీరట్లేదండి అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అంటే ఈ యొక్క ఎందుకు ఈ రుణ బాధలన్నీ కూడా మనం ఆదాయాలు పెరిగినా సరే మనం రుణ బాధలు మనం ఎందుకు తీర్చుకోలేకపోతున్నాం? ఇదంతా కూడా ఒక విధి విధానంలో మనకి మన కర్మ అనమాట, పూర్వజన్మ కర్మ. అది మనం ఎవరికైతే బాకీలు ఉన్నామో అటువంటి వాళ్ళందరికీ కూడా మనం దాన్ని ఈ రోజు కాకపోయినా రేపైనా సరే, రేపు కాకపోతే ఎల్లుండైనా సరే మొత్తం మీద తీర్చాల్సినటువంటి అవసరం మనకుంది. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. ఆ కర్మే దేవుడు. కాబట్టి అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు శీఘ్రగతిన మనం అప్పుల బాధ నుంచి పోవాలి అంటే ఏదో ఒక దైవ సంబంధమైనటువంటి ఉపాసన ఉండాలన్నమాట ప్రతి ఒక్కళ్ళకి కూడా. అది చాలామంది మనుషులు సాధారణంగా బాల్యంలో ఆటలతోనూ, కౌమారంలో అయిపోయిన యవనంలో వీళ్ళందరూ కూడా స్త్రీలతోనూ సమయం వెచ్చించుకుంటారని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు. అదే యవనంలో పిల్లలు పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా పుట్టిన తర్వాత, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వీళ్ళందరికీ కూడా మనకి ఒకటే అర్థం అవుతుంది ఏంటంటే అప్పటి నుంచి బాధ్యతలు పెరుగుతాయి. మనం సంపాదించాలి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, తల్లిదండ్రులంతా కూడా వృద్ధులు అవుతారు. ఇక సంపాదన కావాల్సిందే ఆ వయసు నుంచి. కాబట్టి ఆ వయసులో వచ్చినప్పుడు మనకి మన ప్రయత్నాలు అన్నీ కూడా మనం పెడుతున్నప్పటికీ కూడా మనకి పని జరగట్లేదు. ఏదో రకమైనటువంటి అడ్డంకులు మనకు వస్తున్నాయి. మనకి ఏమిటిది, ఎందువలన నేను ప్రయత్నించినా సరే నేను ఈ యొక్క నా ప్రయత్నాలు సఫలం అవ్వట్లేదు అనేటటువంటి డౌట్ చాలా మందికి ఉంటుంది. మరి దీని నుంచి పరిష్కార మార్గం అనేటటువంటిది ఒకే ఒక్క సాధన. ఆ సాధనే మనం శీఘ్రంగా ఇచ్చేటటువంటిది. ఈశ్వరుడు యక్షరూపంలో చేసుకోవచ్చు, కృష్ణుడు, దత్తాత్రేయుడు, అమ్మవారు పార్వతీదేవి, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారు, ఇలా దశమహావిద్యల ఉపాసన. వీటిల్లో ఇవన్నీ కూడా సంక్షిప్తంగా మనం ఏదో ఒకటి చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఈ దైవ సహాయం వల్ల మనం చేసేటటువంటి ఈ పనుల నుంచి మనకి ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం, గురుమండల యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనకు వస్తుంది. కాబట్టి మనకి శుక్రుడు ఈ యొక్క వృషభ రాశిలో 19 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మనకి ప్రవేశిస్తాడు. స్వక్షేత్ర గతుడు. కాబట్టి ఎవరినైతే మనం ప్రేమించామో అటువంటి వాళ్ళ యొక్క ప్రేమ మనకు దొరకడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరికైతే పెళ్ళిళ్ళు చేశామో అటువంటి వాళ్ళందరి కాపరాలు కూడా చక్కబడ్డానికి అవకాశాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తలు పాపం కాపరాలు విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ కలవాలని భార్యకైనా భర్తకైనా ఎవరికో ఒకళ్ళకు ఉంటుంది. అవతల వాళ్ళకి మనం మీరు ఎంతైనా చెప్పండి, ఆ యొక్క గ్రహం ప్రభావం వలన విననివ్వదు. వీళ్ళందరూ ఎప్పటి నుంచి వింటారంటే 19 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మనకి వినడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క గురుడు మనకి
2/6/2026 సంవత్సరం నుంచి 31 అక్టోబర్ 2026 సంవత్సరం వరకు మనకి గురు మహాదశ ఈ యొక్క గురు సంచారం జరుగుతుంది. మరి ఈ గురు సంచారంలో గురు మహాదశలు జరిగేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళకందరూ కూడా న్యాయంగా వాళ్ళందరూ కూడా సంపాదన అనేటటువంటి ధర్మబద్ధంగా చేసుకుంటూ జీవనము పరువు ప్రతిష్టలతో ముందుకు వెళ్తారు. అలాగే శుక్రుడు కూడా స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి చక్కగా మీరందరికీ కూడా కోరుకున్న లాభాలు, విలాసాలు, వాహన సౌఖ్యాలు ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. ఇకపోతే రవి మనకి మేషరాశిలో 14 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ప్రవేశించాడు. కాబట్టి రవి యొక్క ఉచ్చస్థితి కారణంగా మీరు ప్రభుత్వంలో అనేకమైనటువంటి మార్పులను తీసుకొస్తారు. మీకు తర్వాత అనేకమైనటువంటి పనులు మీరు చేయగలుగుతారు. అంటే ఇవన్నీ కూడా రాశి ఫలాలను బట్టి కామన్ ప్లాట్ఫారం మీద మనకందరికీ కూడా చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవి. అలా కాకుండా చక్కగా మనము ఈ యొక్క గోచార రీత్యా కాకుండా వ్యక్తిగత జాతకాలు, మీరు ఎప్పుడు పుట్టారు, ఇవన్నీ కూడా మీకు ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. కాబట్టి అటువంటి వాళ్ళకి అందరికీ కూడా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు కూడా చాలా అవసరం ఉంటుంది. వాటిని బట్టి మనం చక్రాన్ని వేసి నాసా లైవ్ రిపోర్ట్స్ అనేటటువంటివి రిలీజ్ చేస్తుంది నాసా. దాని నుంచి మనము వాటిని కొరలేట్ చేస్తూ మనం చక్కగా వాటి యొక్క సహాయంతో మనము మీ జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటన ఈ 12 రాశుల మీద ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగేటటువంటివన్నీ కూడా మనం చెప్పడానికి ప్రయత్నిస్తాం. అంటే ఒక్కొక్క రాశి వారీగా మీకు ఏ విధంగా ఉంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఒక్కొక్క రాశి వారికి చూద్దాం. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా కాస్త మనశ్శాంతి అనేటటువంటిది ఈ మధ్యకాలంలో వస్తూ ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఇంతవరకు కూడా చెడ్డవాళ్ళతో సహవాసం చేయడము, తర్వాత దూరాలోచనలు, దురాశతో పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్దగా ఇలా చేయాలి అలా చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచనలో తప్పు లేదు, కానీ సరైనటువంటి పర్సన్స్ని పట్టుకోకుండా మీరు డూప్లికేట్లను పట్టుకున్నట్లయితే వాళ్ళ వల్ల మీరు లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మీ అమ్మాయిని అమెరికా పంపించాలంటే ఆ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్, అందులో ఉన్నటువంటి లెక్చరర్ క్యాంపస్ ఇంటర్వ్యూకి వచ్చినాడు, వాడికి మామూలుగా చేసేసి వెళ్ళిపోతాడు అంతే, వాడి కంపెనీతో సంబంధం లేదు ఆ కాలేజ్తో. సో నేను ఇప్పించేస్తాను అది వాళ్ళు ఇచ్చేది కాదు. ఇంటర్వ్యూలు అనేటటువంటివి వాళ్ళు రొటీన్గా కంపెనీ కండక్ట్ చేస్తుంది. అలా చేసి కొంచెం ఈ యొక్క వాళ్ళు ఉన్నారని చెప్పి తల్లిదండ్రులు కొంచెం భ్రమలో పడటం ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఇది కాబట్టి మనం జాగ్రత్తగా అలాంటివి ఏమి కాదు. అర్ధాష్టమ రాహువు దురాశను చూపిస్తాడు, మనశ్శాంతి లోపాలని కలిగిస్తాడు. అలాగే పంచమంలో ఉన్నటువంటి కుజ, బుధ, శని గ్రహాల ప్రభావాల వలన మనకి అనేకమైనటువంటి పిల్లల గురించి అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ వృత్తి చేయించాలా, ఆ కోర్సులో చేయించాలా, ఇలా ఈ రకంగా అనమాట. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా పిల్లల విషయంలో మరి జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళాలి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అష్టమ గురుడు అప్పులు బాగా వస్తూ ఉంటాయి. మరి ఈ సమయంలో బ్రహ్మాండంగా తీసుకొని చక్కటి వ్యాపారాల్లో పెట్టుబడులు అవి పెట్టుకోండి, పాడు చేసుకోవద్దు డబ్బుల్ని. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో చాలామంది నేను చూశాను, డబ్బు వచ్చిన తర్వాత ఏమండి నేను షేర్స్లో పెట్టానండి, మళ్ళీ ఈ యొక్క కమోడిటీస్లో పెట్టానండి, నెట్వర్క్ మార్కెటింగ్లో పెట్టానండి, మొత్తం ఉన్నాయి పోయినాయండి అని అంటారు. అసలు ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని? అది గ్యాంబ్లింగ్ ఆడకూడదు అన్లెస్ మీకు బుధుడు చాలా వండర్ఫుల్గా ఉండాలి. ఆ రకంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు వాళ్ళ పిల్లల్లోకి ఉద్యోగాలు రావడము, అందువలన వాళ్ళు సెటిల్ అవ్వడము మీకు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. అదేవిధంగా మనకి పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క శని, మీకు చక్కగా శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని దానం చేయాలా. అదేవిధంగా
నూతన వస్త్రాల అలంకరణ అనేటటువంటిది మీకు వస్తుంది. అండ్ తెప్పతీగతో మీరంతా కూడా హోమము ఇది చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క కనకదుర్గమ్మ వారి యొక్క మంత్ర జపము, దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాయిని సదయ జయ జయ అనేటటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.